జీవీటీవీ న్యూస్ ఉప్పల్ జోన్ గట్కేసర్ అంతర్జాతీయ కార్మిక దినోత్సవం 141వ మేడే సంబరాలు గట్కేసర్ మండలంలోని జీహెచ్ఎంసీ కార్మికులు, హెచ్పీసీఎల్ డ్రైవర్ కార్మికులు, భవన నిర్మాణ కార్మికులు, ఆటో డ్రైవర్ కార్మికులు, ప్రభుత్వ ఆసుపత్రి అవుట్సోర్సింగ్ మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్ కార్మికులు, జీహెచ్ఎంసీ మున్సిపల్ అవుట్సోర్సింగ్ శానిటరీ సిబ్బంది గట్కేసర్ టౌన్లో అంబేద్కర్ విగ్రహం నుంచి మున్సిపల్ కార్పొరేషన్ వరకు ప్రదర్శన అనంతరం జీహెచ్ఎంసీ గట్కేసర్ సర్కిల్ ఎదురుగా జెండా ఆవిష్కరణ. యూనియన్ రాష్ట్ర నాయకులు జయచంద్ర, సిపిఐ మండల లొట్టి ఈశ్వర్ మాట్లాడుతూ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై కేంద్ర బీజేపీ ప్రభుత్వం 29 కార్మిక చట్టాలను రద్దు చేసి 4 రకాలుగా విభజించి కార్మికులకు ఎటువంటి హక్కులు లేకుండా చేసిందన్నారు. అందువల్ల రాబోయే రోజుల్లో 50 కోట్ల మంది కార్మికులు కేంద్ర ప్రభుత్వంపై తిరుగుబాటు చేయడానికి ఏఐటీయూసీ మిగతా కార్మిక సంఘాలను కలుపుకొని ఉద్యమించిపోతున్నట్లు వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సయ్యద్ కదీర్, రామచందర్, రామ్కుమార్, ప్రభుత్వ ఆసుపత్రి యూనియన్ నాయకురాలు భాగ్యలక్ష్మి, సదాశివ, ఈ మురళి చౌదరి, సువర్ణ, ఆండాలు, రేణుక, రాజు, సంజీవ, పాండు, ఎన్ రాములు, ఎల్లయ్య, రాజు, సరిత, మైసయ్య, అరుణ, పురుషోత్తం, శ్రీనివాస్, మున్సిపల్ సూపర్వైజర్ ధర్మేంద్ర తదితరులు పాల్గొన్నారు. ప్రపంచవ్యాప్తంగా మేడే కార్మికులకి మేడే అంటేనే ఒక పండగ దినం. అందులో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కార్మికులు అనుభవిస్తున్నటువంటి కష్టాలని వర్ణించడం వర్ణనాతీతంగా ఉన్నది. ముఖ్యంగా ఈ మున్సిపల్ అవుట్సోర్సింగ్ రంగంలో ఒక అంతర్నాటకం జరుగుతూ ఉన్నదని ఏఐటీసీగా మేము ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. గ్రామ పంచాయతీ నుంచి మున్సిపల్ అప్గ్రేడ్, మున్సిపల్ నుంచి జీహెచ్ఎంసీ అప్గ్రేడ్ అయిన తర్వాత ఇక్కడ శ్రమ దోపిడీ జరుగుతూ ఉన్నదని ఏఐటీసీగా మేము ప్రభుత్వాన్ని నిందిస్తున్నాం. గ్రామ పంచాయతీ నుంచి ఇక్కడ 45 సంవత్సరాలుగా ఇప్పుడు ప్రస్తుత జీహెచ్ఎంసీలో 62 సంవత్సరాలుగా పనిచేస్తున్నటువంటి దాదాపు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి 200 మంది ఈ మున్సిపల్ సిబ్బంది వయసు మీరిందనేసని చట్టబద్ధంగా వాళ్ళని మేము ఆపేస్తున్నాం. వారి స్థానంలో వారి కుటుంబాన్ని నుంచి ఒకరికి మేము ఉద్యోగం ఇస్తామనేసి చేస్తున్నాం. అయ్యా, ఈ కార్మికులు ఈ జీహెచ్ఎంసీ మున్సిపల్లో పనిచేసేటువంటి కార్మికులు దాదాపు 2 లక్షల మంది రాష్ట్రంలో ఉంటే వయసు అయిపోయిందనేసని చట్ట ప్రకారం వాళ్ళని విధుల నుంచి తొలగిస్తున్నామనేసని చెప్తున్నారు. సరే, చట్ట పరిధిలోనే మీరు 60 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో ఈ మండలంలో ఈ మున్సిపల్ కార్మికుడు తను రక్త మాంసాలు దారబోసి ఈ మున్సిపల్ వర్క్ కోసం పనిచేస్తే వయసు అయిపోయిందని నిలిపేస్తున్నది. మేము ఒకటే ఏఐటీసీగా డిమాండ్ చేస్తున్నాం. అయితే నిలిచిపోయిన వారి స్థానంలో దాదాపు 10 మాసాలు అవుతున్నా ఇంతవరకు కూడా వారి స్థానంలో వారి కుటుంబం నుంచి ఒకరికి ఉద్యోగం ఇస్తలేదు. ఎందుకు ఈ దోపిడీ? మేమేదో ఈ గత ప్రభుత్వాన్ని కూలదోసి ప్రజాప్రభుత్వం అనే ఈ ప్రభుత్వాన్ని ఎన్నుకుంటే ఈ ప్రభుత్వం కూడా గడిచిన ప్రభుత్వం లాగానే వ్యవహరిస్తున్నదని చెప్పక తప్పదు. మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం. 8 మాసాలుగా 9 మాసాలుగా నిలిపేసిన వయసు రిటైర్డ్ అయిన వాళ్ళని నిలిపేసిన స్థానంలో తీసుకోవాలి. ఇంకా అదేవిధంగా ఎవరైనా మున్సిపల్ వర్కర్ చనిపోతే ఈ కమిషనర్కి మేము ఫోన్ చేసి చెప్తే, అయ్యా, మున్సిపల్ జీవోలో చనిపోయిన వారి అంత్యక్రియలకు ఇచ్చే చట్టమే చేయలేదనేసని మున్సిపల్ అధికారులు చెప్తున్నారు. ఎందుకు ఈ విధంగా నడుస్తూ ఉన్నది? మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం. మున్సిపల్ వర్కర్లు పిఎఫ్ డబ్బులు మాత్రమే వీళ్ళ అకౌంట్లో కనబడుతుంది, కానీ 13% మేనేజ్మెంట్ వాటా మాత్రం పిఎఫ్ అకౌంట్లోకి ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా రాలేదు. వెంటనే దాన్ని కూడా సవరించాలా. ఇప్పుడు జీహెచ్ఎంసీ అయిన తర్వాత ఏదైతే గ్రేటర్లో జీతాలు ఇస్తున్నారో అదే జీతాలు ఇంకా ఇక్కడ కొనసాగించకుండా వీళ్ళని వెట్టి చాకిరీ చేపిస్తుందనేసి ఏఐటీసీగా మేము ఆరోపణ చేస్తున్నాం. వెంటనే జీహెచ్ఎంసీ కార్మికులతో సమానంగా ఈ కార్మికులకు కూడా వేతనాలు ఇవ్వాలి.
చనిపోయిన వారికి వర్క్లో చనిపోయిన వారికి 10 లక్షలు ఎక్స్గ్రేషియా ఇవ్వాలి. ఎందువల్లంటే ఈ పిఎఫ్ డబ్బులు అంతా కూడా ఒక అంతర్నాటకంగా ఉన్నది. ఒక 60 సంవత్సరాలు ఒక సంస్థలో పనిచేస్తే అదే ప్రభుత్వ ఉద్యోగం అయితే రిటైర్ అయిన తర్వాత తనకు 20-30 లక్షలు బెనిఫిట్ వస్తుంది. ఆ కుటుంబాన్ని బతికించుకునేదానికి ఆస్కారం ఉంటుంది. కానీ ఈ మున్సిపల్ రంగంలో ఆరోగ్యం ఇబ్బంది చేసుకొని నానా రకాల ఇబ్బంది పడి నాకు వయసు అయిపోయిందని నిలిపేశారు. నా సంతానాన్ని కూడా చేర్చుకోలేదనేసని తిరగని ఆఫీసు అంతా లేదు. కాబట్టి ఇకనైనా సరే ఈ ప్రభుత్వం ముందుకొచ్చి ఈ సమస్యల్ని పరిష్కారం చేయకుంటే గత ప్రభుత్వాలకి పట్టిన గతే పడుతుంది. ఈ మున్సిపల్ శాఖ స్వయాన ముఖ్యమంత్రి గారి దగ్గరే ఉంది. మేము ముఖ్యమంత్రి గారిని ఒకటే డిమాండ్ చేస్తున్నాం. అయ్యా ముఖ్యమంత్రి గారు, ఇప్పటికైనా సరే మీ పరిధిలో ఉన్న శాఖకి న్యాయం చేయండి, ఈ కార్మికులకి న్యాయం చేయండి. అదేవిధంగా గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి కార్మికులకు కూడా మీరు న్యాయం చేసే విధంగా మీరు చర్యలు తీసుకోవాలి. మున్సిపల్ రంగంలో పనిచేసే వాళ్ళకంతా కూడా మీరు 26,000 రూపాయలు వచ్చే విధంగా మీరు చొరవ తీసుకోవాలి. జిహెచ్ఎంసీ అయ్యి దాదాపు 5-6 మాసాలు అయింది. ఇప్పటికీ కూడా మున్సిపల్ జీతాలే మాకు వస్తున్నాయి. వీళ్ళకి వెంటనే మున్సిపల్లో ఏదైతే జీతాలు ఉన్నాయో అవి కొనసాగించాలనేసని ప్రమాదంలో చనిపోయిన కార్మికులకి ఎక్స్గ్రేషియా 15 లక్షలు ఇవ్వాలనేసని ఏఐటీయూసీగా మేము డిమాండ్ చేస్తున్నాం. వర్ధిల్లాలి కార్మికుల ఐక్యత. ఏఐటీయూసీ ప్రభుత్వ ఉద్యోగులుగా మున్సిపల్ కార్మికుల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా, జిహెచ్ఎంసీ కార్మికుల్ని ప్రభుత్వ ఉద్యోగస్తులుగా ఏఐటీయూసీ